హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం నెక్స్ట్ మంత్ లో లాంచ్ కాబోతున్న కిల్లర్ ఫోన్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఫోన్ వచ్చేసి మోటరోలా నుంచి మళ్ళీ ఒక మీడియం బడ్జెట్ ఫోన్ అయితే లాంచ్ చేయబోతున్నారు. స్నాప్డ్రాగన్ 6 Gen 1 లేదా స్నాప్డ్రాగన్ 4 Gen 3 తో లాంచ్ చేస్తున్నారు. 6.55 120Hz ప్యూర్ డిస్ప్లే తో లాంచ్ అవుతుంది. 50 MP మెయిన్ కెమెరా, 8 MP డ్యూయల్ కెమెరాతో లాంచ్ అవుతుంది. 5000 mAh బ్యాటరీ, 30 watts ఫ్లాష్ చార్జర్ తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ వచ్చేసి మిడ్ జూన్ లో లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి వన్ ప్లస్ నుంచి నాట్ CE4 కంటిన్యూషన్ గా నాట్ CE4 లైట్ ని లాంచ్ చేయబోతున్నారు. ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే 6.67 120Hz AMOLED ఫుల్ HD డిస్ప్లే తో లాంచ్ అవుతుంది. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 695 తోనన్నా లేదంటే స్నాప్డ్రాగన్ 6 Gen 1 తోనన్నా లాంచ్ కాబోతుంది. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 5500 mAh తో లాంచ్ అవుతుంది. 80 watts ఫాస్ట్ చార్జర్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫోన్ కూడా మిడ్ జూన్ లోనే లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి సామ్సంగ్ నుంచి ఒక కిల్లర్ ఫోన్ అయితే లాంచ్ కాబోతుంది. Galaxy F55. ఇది వేగన్ లెదర్ తో వస్తుంది. లాంచ్ అయ్యేది 27th May రోజు లాంచ్ అవుతుంది. వీటి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 7 Gen 1 తో లాంచ్ అవుతుంది. ఫుల్ HD ప్లస్ 6.6 సూపర్ AMOLED డిస్ప్లే తో ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 45 watts చార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. 50 MP iOS ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్ గురించి మీకు ఒక లాంగ్ వీడియో కావాలనుకుంటే కామెంట్ చేయండి. ఇప్పుడు మాట్లాడుకునే ఈ మూడు ఫోన్స్ వచ్చేసి 25K లోపే లాంచ్ కాబోతున్నాయి. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి వన్ ప్లస్ నుంచి మళ్ళీ నాట్ 4 అనే సిరీస్ తో లాంచ్ చేస్తున్నారు. ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 7 Plus Gen 3 తో లాంచ్ అవుతుంది. 6.67 1K 120Hz AMOLED డిస్ప్లే తో ఉంటుంది. 50 MP LTY 600 తో లాంచ్ అవుతుంది. సోనీ కెమెరా, 5500 mAh బ్యాటరీ ప్లస్ 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ తో వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. ఈ ఫోన్ వచ్చేసి మిడ్ జూన్ లోనే లాంచ్ అవుతుంది. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి మోటరోలా నుంచి లాంచ్ అవుతుంది. మోటరోలా Edge 50 Ultra. ఈ ఫోన్ వచ్చేసి 6.27 1.5K 144Hz ప్యూర్ డిస్ప్లే తో లాంచ్ అవుతుంది. గొరిల్లా విటర్స్ ప్రొటెక్షన్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8S Gen 3 తో లాంచ్ అవుతుంది. 50 MP iOS కెమెరా, 64 MP పెరిస్కోప్ కెమెరా, 50 MP వైర్లెస్ కెమెరా ఉంటుంది. 4000 mAh బ్యాటరీ, 125 watts ఫాస్ట్ చార్జర్, దాంతో పాటు వైర్లెస్ ఛార్జింగ్ గిట్టంగా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 50 watts చార్జర్ ఉంటుంది. లాంచింగ్ వచ్చేసి మిడ్ జూన్ లోనే ఉంటుంది. నెక్స్ట్ ఫోన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఓపో కూడా ఒక కిల్లర్ ఫోన్ అయితే లాంచ్ చేయబోతుంది. ఓపో రెనో 12 సిరీస్. ఈ ఫోన్ వచ్చేసి 6.7 120Hz AMOLED డిస్ప్లే తో పాటు మైక్రో కార్డ్ తో ఉంటుంది. ఈ ఫోన్ యొక్క పర్ఫార్మెన్స్ కోసం MediaTek Dimensity 8250 ని వాడుతున్నారు. 5000 mAh బ్యాటరీ, 80 watts ఫాస్ట్ చార్జర్ ని వాడుతున్నారు. ట్రిపుల్ కెమెరా సెటప్, 50 MP 8 MP కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ వచ్చేసి జూన్ ఎండింగ్ లో లాంచ్ కాబోతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ మూడు ఫోన్స్ వచ్చేసి 35 నుంచి 40K మధ్యలో ఉండొచ్చు. ఇంకా నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Xiaomi నుంచి ఒక ఫోన్ అయితే లాంచ్ కాబోతుంది. ఈ వేరియంట్ వచ్చేసి చైనాలో లాంచ్ అయింది, ఇంకా ఇండియాలో అయితే లాంచ్ కాలేదు. నాకు తెలిసినంత వరకు అయితే ఈ ఫోన్ వచ్చేసి 14 సిరీస్ లాగానే లాంచ్ చేయబోతున్నారు. ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 8S Gen 3 తో లాంచ్ అవుతుంది. డ్యూయల్ 32 MP కెమెరా సెల్ఫీ ఉంటుంది. 67 watts ఫాస్ట్ చార్జర్ ఉంటుంది. 50 MP 12 MP 50 MP రేర్ కెమెరాస్ ను వీళ్ళు వాడుతున్నారు. ఈ ఫోన్ వచ్చేసి మిడ్ జూన్ లోనే లాంచ్ అవుతుంది. నెక్స్ట్ ఫోన్ గురించి మాట్లాడుకున్నట్టయితే వివో కూడా ఒక కాంపిటేటివ్ ఫోన్ అయితే లాంచ్ అయిపోతుంది మార్కెట్లోకి. వివో X Fold 3 Pro. ఇందులో AI ఫ్యూచర్ ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. పర్ఫార్మెన్స్ కోసం స్నాప్డ్రాగన్ 8 Gen 3 ని వాడుతున్నారు. డిస్ప్లే కోసం వీళ్ళు 8.3 120Hz AMOLED డిస్ప్లే, 4500 నీట్ ప్రీ బ్రైట్నెస్ ని వాడుతున్నారు. 50 MP 64 MP ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇందులో ఉంటుంది. 5700 mAh బ్యాటరీతో పాటు 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫోన్ ఒక లాంచింగ్ డేట్ వచ్చేసి 6th June. ఫైనల్ ఫోన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మోటో రైజర్ 50 సిరీస్ అయితే లాంచ్ చేయబోతుంది. మోటో రైజర్ 50 అల్ట్రా వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. 2 వేరియంట్స్ అయితే. ఫస్ట్ గా మోటో రైజర్ 50 గురించి మాట్లాడుకున్నట్టయితే డైమెన్సిటీ 7300 అయితే వాడుతున్నారు. 6.9 3.6 120Hz ఫుల్ HD ప్లస్ ప్యూర్ డిస్ప్లే తో వస్తుంది ఈ ఫోన్. ఇంకా రైజర్ 50 అల్ట్రా గురించి మాట్లాడుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 8S Gen 3 తో లాంచ్ అవుతుంది. 4000 mAh బ్యాటరీ. డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే 6.9 ఇంకా 4 తో ఇంకా 165Hz ఫుల్ HD ప్లస్ ప్యూర్ డిస్ప్లే తో లాంచ్ అవుతుంది. కెమెరాస్ అయితే రెండిట్లో సేమే ఉంటాయి. 50 MP 13 MP 32 MP సెల్ఫీ కెమెరాతో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ వచ్చేసి మిడ్ జూన్ లోనే లాంచ్ అవుతుంది. లాస్ట్ లో మాట్లాడుకున్న ఈ 3 ఫోన్స్ యొక్క బడ్జెట్ వచ్చేసి 50K అబ్బోనే ఉంటుంది. ఎవరైతే కొత్త ఫోన్ నెక్స్ట్ మంత్ లో కొనాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఈ ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే. హ్యావ్ ఏ నైస్ డే.